చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్తదియా గుండెల్లోన మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. ఇద్దరి మాటలు ఒకే భావానికి, ఇద్దరి బాటలు ఒకే గమ్యానికి, ఇద్దరి జీవితాలు ఒకే బంధానికి, ఇద్దరి కుటుంబాలు ఒకే బంధుత్వానికి, వీటిలన్నిటి కలయికే అద్భుతమైన వేడుక పెళ్లి. అలాంటి అద్భుతమైన వేడుక పెళ్లితో ఒకటవబోతున్న ఓ అద్భుతమైన జంట ఈ రోజు మా ఈ రారండోయ్ వేడుక చేద్దాం కార్యక్రమానికి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శాలిని అండ్ శశాంక్. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి. వెల్కమ్ మీ ఇద్దరికి మా రారండోయ్ వేడుక చేద్దాం కార్యక్రమానికి వచ్చారు. వండర్ఫుల్ అండ్ చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. బాగా అలవాటు ఉందా డాన్స్ మీ ఇద్దరికి? ఈ మధ్యనే నేర్చుకోవాల్సి వచ్చింది. సో మొత్తం ఇద్దరు ఫ్యామిలీలతో ఇక్కడికి వచ్చారు. సో అందరికి స్వాగతం, వెల్కమ్. సో ఎవ్రీడే స్పెషల్ అండ్ ఇంకో స్పెషల్ డేకి ఎంటర్ అవుతున్న ముందు మా ఈ రారండోయ్ వేడుక చేద్దాం కార్యక్రమానికి వచ్చారు. సో ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? 3 to 4 months. సో చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు, అన్ని విషయాలు తెలుసుకున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు? ఆల్మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నారా? బర్త్డేలు, ఫేవరెట్ హీరోలు, ఫేవరెట్ హీరోయిన్లు, నచ్చిన పాట, నచ్చిన కలరు, ఇలాంటివి అస్సలు అడగండి. మీరేం టెన్షన్ పెట్టుకోరు. ఆయన బర్త్డేలు ఎవరిని గుర్తుపెట్టారంటే ఆయన బర్త్డే లెక్కలేసుకుంటారని టెన్షన్ పడకండి సార్, ఎలాంటి ఎగ్జామ్లు ఉండవు. అవును, ఇంత పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇంత మంది ఉన్నారు. సో పెళ్లి చూపులు లాంటివి ఏమైనా జరిగా? జరిగినప్పుడు మొత్తం బెటాలియన్ వచ్చారా లేకపోతే మా తరపు నుంచి వెళ్ళాం అందరం. ఎంత మంది వచ్చారు? 15 to 20 మంది. 10-20 మంది వచ్చారా? ఇప్పుడు ఈ 20 మంది ఉండగా మీరు ఏమైనా మాట్లాడడం కుదిరిందా? అసలు అంటే నేను పాత సినిమాల్లో చూపించినట్టు తలెత్తకుండా ఇలా కిందకి చూడడం, ఆవిడ ట్రేలో ఇలా జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడం, అలాంటివి ఏం జరగలే? మాట్లాడుకున్నారు పోనీ? తీసుకురాలేదు, మామూలుగా వచ్చారు అంతే. వచ్చి మామూలుగా ఇలా సిగ్గుపడితే అన్ని తిరగలేదు. ఓ అయితే వెరీ గుడ్. సో మాట్లాడుకున్నారా? మాట్లాడుకోలేదు పెళ్లి చూపులో. సో విడిగా పోనీ ఎప్పుడైనా కలిసారా మాట్లాడుకోవడానికి? మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక ప్రపోజ్ చేశారమ్మా ఆయన? వెయిట్ చేస్తున్నా. లేదా? ఏంటి సార్ మీరు అంతేలేండి, బెటాలియన్ పక్కన ఉంటే ఏం చేస్తారు, ఆయన ఏం చేయలేరు. సరే ఓ పని చేద్దాం, నీకు ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం. వీళ్ళెవ్వరు ఇక్కడ లేరు, తూచ్. ఓకే, వీళ్ళెవ్వరు లేరు అనుకుందాం ఇక్కడ. మీరిద్దరు ఇప్పుడు ఒక పార్క్ వచ్చారు. ఓకే,
ఆవిడ కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు, మీరు వచ్చారు. మీకు ఆ ప్రైవసీ నేను క్రియేట్ చేస్తాను. వీళ్ళెవ్వరు అసలు వీళ్ళెవరు లేరు, కెమెరాలు లేవు, లైట్లు లేవు, ఇదంతా ఒక పార్క్. ఓకేనా? మీకు ఓకే కదా? ఆవిడ టెన్షన్ లో ఉన్నారు. వామ్మో. మీకు ఆ ఫీల్ రావడం కోసం నాన్న బెంచి, చెట్లు అవన్నీ తీసుకురండి. ఇది ఒక కాస్ట్లీ పార్క్. చెక్క బెంచ్ ఉందంటే చాలా కాస్ట్లీ అయినట్టు, వాటర్ కొట్టి చాలా రోజులు అయినట్టు, మొక్క కూడా కొంచెం ఎండింది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం పార్క్ లో ఉన్నాం. ఓకే, మీరందరూ జాగింగ్కి వచ్చారు, ఎక్సర్సైజ్కి వచ్చారు, మీ పనిలో మీరు ఉండండి. ఓకే, ఎవరైతే మాట్లాడి మనకు అనవసరం. ఓకే, మనం పట్టించుకోకూడదు. ఓకే సార్, యాక్షన్. హాయ్. కలిసి వచ్చారా విడివిడిగా వచ్చారా? విడివిడిగా కలిసి వచ్చాం. విడివిడిగా వచ్చారు కదా, ఆవిడ వచ్చిన కాసేపటికి రావాలి కదా, ఆవిడ వెనకాలే వచ్చేస్తారు ఇంటికి ఇలాగా. రెడీ మేడం గారు, వెయిట్ చేస్తూ ఉండండి, టైం చూసుకుంటూ ఉండండి. వాచ్ లేదు. ఇదేమన్నా పార్క్ ఏమిటి? పార్క్ అనుకోవట్లే, మళ్ళీ నా మీద అలాగే వాచ్ ఉందనుకోవాలన్నమాట. హాయ్. ఏమైంది? ఎవరేంటి మీరు? ఏమైంది? ఓ, ఇవాళ వచ్చారా? ఇంకెప్పుడో వస్తారనుకున్నా. ఫోన్ చేసి పిలిపించి మర్చిపోయారు అనుకున్నానండి. సారీ, కొంచెం బిజీ ఉండే, అందుకే లేట్ అయింది. అంతే అండి, మీకు మేము తప్ప మిగతా అంతా బిజీయే. స్టార్ట్ చేసింది. సార్ 225D బస్సు బయట రావట్లేదు సార్. లోపలికి ఏమైనా వచ్చిందా సార్? రిలీజ్ భయ్య, అక్కడికి వెళ్ళి అడగండి. పార్క్ లోకి రాదా సార్ బస్సు? పార్క్ లోకి ఎట్లా వస్తుంది? అంటే నేను అక్కడ దాకా వెళ్ళడానికి ఇక్కడే ఎక్కుదాం అనుకున్నా. అక్కడ వస్తుంది, అక్కడ వెళ్ళి అడగండి. అక్కడ వస్తాను సార్, థ్యాంక్ యూ. చెప్పు. ఏంటి, ఎందుకు పిలిచావు అసలు? ఎంతో హ్యాపీగా వచ్చినా నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నువ్వు ఇట్లా మాట్లాడకు. నేను ఇలానే మాట్లాడతా. ఎంత టైం ఎప్పుడు చెప్పావు అసలు? ఎప్పుడు వస్తున్నావు నువ్వు? లేట్ అయింది నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. లేట్ అయిందని చెప్తున్నా కదా బాబు. పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. సార్ పల్లి, పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా. పల్లీలు సార్ వద్దు, నాకు మా ఇంట వంటలు చాలా మంచి పల్లీలు. మా పార్క్ లో నా దగ్గర పల్లీలు కొన్న వాళ్ళందరూ ఇప్పటి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. మాకు కూడా అవుతుంది పెళ్లి. ఆల్రెడీ పెళ్లి అవుతుందా? అవుతుంది, ఆన్ ద వే. వెరీ గుడ్. పల్లీలు తింటే ఇంకా బాగా అవుతుంది సార్. నువ్వేంటి నాతో మాట్లాడడానికి వచ్చావా, చుట్టుపక్కల అందరితో మాట్లాడడానికి వచ్చావా? నేను వెళ్ళిపోతున్నా. నీకోసం ఒక పొట్లం పల్లి ప్యాకెట్ కూడా కొని ఇవ్వడా ఆయన. ఎందుకు వచ్చా అంటే ఆకులు బిక్కోడానికా? మంచి మూడ్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకు. పల్లీలు తింటే మంచి మూడ్ వస్తుంది సార్. వద్దు భయ్యా. యు డోంట్ వాంట్ టు టేక్ ద పల్లి? చిల్లర లేదు భయ్యా. సరే నువ్వు మాట్లాడుకో, నేను వెళ్ళేసి వస్తాను. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారంటే వెళ్ళవచ్చుగా, మన ఇద్దరు తర్వాత నాకుంటది. ఓకే సారీ. నీకు నాకు ఏంటి చెప్పు, నాకు లేట్ అవుతుంది. చిన్న సర్ప్రైజ్. ఆగు. ఎంతసేపు? ఏంటి చెప్పు, సర్ప్రైజ్. పల్లి నీకు బాగుంటాయి. నువ్వు తిను, కూర్చొని బుక్కు. నేను పోతున్నా. ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు రోజు ఇస్తారు సార్, పల్లీలు పొట్లాలు ఇవ్వడం సార్. మీరు భలే ఉన్నారు, తీసుకోండి. లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. భాష మార్చమనలేదు నేను. అర్థం చెప్పమంది. నా కళ్ళల్లోకి చూట, అదే తెలుస్తుంది. తెలియట్లేదు బాబు. అద్దాలట వస్తున్నాయి, తెలియట్లేదు. పల్లిలోడి కూడా తెలుస్తుంది, నీకు తెలియట్లే. 2 రూపీస్ సార్. ఇంటికి వెళ్ళాలి సార్, మా ఆవిడ కొట్టేలా ఉంది సార్. అయ్యో 10 రూపీస్ తీసుకో, వెళ్ళిపో. నువ్వు వద్దు, నీ పల్లిలో వెళ్ళిపో. అయ్యో మా వంశంలో అలా లేదు సార్. డబ్బులు తీసుకున్నాడు గ్యారంటీ పల్లి, కనీసం ఒక్కడే తీసుకోండి సార్. వద్దు వద్దు, ప్లీజ్. నో థ్యాంక్స్. 10 రూపీస్ చేంజ్ లేదు సార్. ఉంచుకో. పర్లేదు ఉంచుకో. పర్లేదు ఉంచుకో. బిల్డింగ్ కట్టుకో. ఈవిడ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఆయనకి. ఐ లవ్ యూ. ఇంకేమన్నా చెప్పు. ఇది చెప్పడానికి పిలిచావా? అది ఫోన్ లో కూడా చెప్తావుగా. స్పెషల్ డిస్కౌంట్, ఒక పొట్లం కొంటాం కొడుకు. తమ్మే కూల్ డౌన్. ఆఫ్టర్ GST 2 రూపీస్ మైనస్ చేసి. వద్దు భయ్యా. మా ఆవిడ కొట్టేలా ఉంది సార్, ఇంటికి వెళ్ళాలి. మా ఆవిడ కూడా నన్ను కొట్టేలాగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఏంటి పాట పాడి ప్రపోజ్ చేయాలమ్మా?
శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమే తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమే తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. ఇప్పుడు అంతా సేఫే కదా సార్? ఇప్పుడైనా కొనొచ్చు కదా సార్ పల్లీలు పొట్టం? ఆ బుట్ట తీసుకుపోదాం మనం ఇంటికి. బుట్ట ఎంత అంట? అబ్బో, ఓ వెరీ గుడ్, సూపర్, వెల్ డన్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, బట్ తెలియకుండా మీరు సీక్రెట్ గా కొన్ని నిక్ నేమ్స్ పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకి, అవునా? ఉంటాయి గ్యారంటీ. ఇవాళ దొరికిపోతారు వీళ్ళిద్దరు, మామూలుగా కాదు. మీకు కొన్ని నేను టైటిల్స్ చూపిస్తాను, ఆ టైటిల్స్ ఎవరికి బాగా సెట్ అవుతాయి అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి సార్. ఓకే, ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ ఉంది, ఇప్పుడు మీతో టాస్క్ ఉంటుంది వీళ్ళకి. సో జాగ్రత్తగా ఉండమ్మా, ఎవరికైనా ఏ టైటిల్ అయినా రావచ్చు. ఎందుకు వచ్చింది ఏంటనేది వాళ్ళే చెప్తారు, అది ఓకే కాదు మీరు చెప్పండి నాకు, సరేనా? హియర్ వి గో. ఫస్ట్ టైటిల్ చేబదులు చింతామణి. ఓకే, మీ ఇంట్లో బాగా అప్పులు ఎవరిస్తారు? అప్పులు మా బాబాయ్. బాబాయ్, ఇద్దరు బాబాయ్లు. పాప అంతా అవుట్ గోయింగ్ కాలేనా? మేడం మైకిల్ ఇవ్వండి, అక్కడ వాళ్ళని అడిగితే కరెక్ట్ చెప్తారు వాళ్ళు. మేడం మొత్తం ఇవ్వడమేనా ఆయన అందరికి? చాలా. ఇన్కమింగ్ కాల్ ఉందా అమ్మా? వస్తున్నాయా? వస్తున్నాయి. ఆయన ఇచ్చిన ఎవరైనా ఇస్తారు. ఏ వడ్డీ వస్తుంది, అసలు వస్తుంది. అమ్మో, లక్ష్మి చెయ్యి మాత్రం లక్ష్మి. మీకు భయపడేనా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తున్నట్టున్నారు వెనక్కి. సార్ నాకు మొత్తం మ్యాటర్ మీరు అసలు ఏమా, నాకు రిమోట్ తెలిసిపోయింది, నాకు అసలు ప్రాబ్లం లేదు ఇంక ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్, గోడ చెవుల గాంధారి. ఓకే, అంటే ఎవరు? ఎవరి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది? మా అక్క దగ్గర. ఉంటది. మీ పేరు? శ్వేత. మీరు ఎక్కువగా కుర్చీలో కంటే గోడ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటారా? లేదు, అమ్మ అట్లా అనుకుంటుంది అంతే. అలా అడుగు, కానీ మీ దగ్గర అందరు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరు వచ్చి చెప్తారు, తను వెళ్ళి అడగదు. అది అందరు వచ్చి చెప్తూ ఉంటారా? ఓకే ఓకే, అదే ఇన్ఫర్మేషన్ షేరింగ్. మా భాషలో ద గాసిప్ క్వీన్. థ్యాంక్ యూ. మీకు బాగా సెట్ అయిందమ్మా టైటిల్. ఓకే, నెక్స్ట్ వన్, కంగారు కనకం. మీ ఇంట్లో మోస్ట్ కంగారు పడే వ్యక్తులు ఎవరు? అక్క. ఆవిడ ఎంత ప్రశాంతంగా ఉన్నారు చూడండి. ఆవిడ తెలీదు, మీకు తెలియదు, బావకే తెలుసు. ఓ, బావకు అర్థమవుతుంది. బావగారికి మైక్ ఇవ్వండి ఒకసారి. చెప్పండి సార్. మీ టేక్ ఏంటి దీని మీద? 100% పర్ఫెక్ట్. ఎలాంటి విషయాల్లో మీరు వద్దు కంగారు పడకు ఆగు అని ఎప్పుడు చెప్తారు? ప్రతి దాంట్లో మళ్ళీ చిల్ రికవర్. ఆ పరిస్థితిలో మీరు ఏం చేస్తుంటారు? కొంచెం సైలెంట్ గా దూరంగా ఉంటారా లేకపోతే ఏంటి? యాంగర్ దూరంగా ఉంటారు అంతే? అంతే అంతే, లేదా అనవసరం గరిట్లు చెంబులు అవి డ్రామా అరు చెయ్యొద్దు రామా. అంటే ఇలా ఆడవాళ్ళు కంగారు పడ్డం అనేది చాలా మంచిది అంటారు, తెలుసా మీకు? తెలీదు సార్. ఎందుకంటే వాళ్ళు కంగారు పడకపోతే తొందరగా రెడీ అవ్వరు. వాళ్ళు కంగారు రెడీ అవడంలోనూ షాపింగ్ చేయడంలోనూ అసలు కంగారు చూపిరు అనుకుంటా కదా? లేదు, చూపారు. వాటిలో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎగ్జాక్ట్ గా. యా, అవసరం కంగారు పడుతుంటాడు. అమ్మా ఏదో ఒకటి కొనమ్మా, సగం షాపు తీసి పెట్టానమ్మా, ఒక్కటేనా కొనమ్మా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ టైటిల్, కన్నీల కాంచన. ఎవరు ఎమోషనల్ మీ ఇంట్లో? చిన్నక్క. టచ్ చేసినా ఆమెకి ఫస్ట్ వస్తుంది. వాటర్ ట్యాంకర్ చిన్నక్క గారికి చాలా ఎమోషనల్. ఆనందమైన కూడా ఆనందంలో ఏమేడవలేదు, మామూలు సినిమా చూసినప్పుడు కానీ వస్తుంది ఎమోషనల్ సీన్స్ అయితే. థియేటర్ లో
వెనకాల సౌండ్ స్క్రీన్ నుంచి వస్తా వెనక నుంచి వస్తాడా? కాదు, మా ఆయన కనిపిస్తే సరిపోతుంది. కవర్ చేస్తారు పాపం. వెరీ గుడ్. సార్కి మైక్ ఇవ్వండి సార్. సార్ ఏం చెప్పి ఓదారుస్తూ ఉంటారు సార్? ఏముంది రేపు షాపింగ్ పోదాం, ఏదైనా కొనిద్దాం, కథం వాళ్ళే సాటిస్ఫైడ్. బాగుంది కదా మేడం, మీకు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళాలా? స్టార్ట్ చేయండి, నెక్స్ట్ డే షాపింగ్ గ్యారెంటీ. చెప్పాలి కదా అంతే. ఇప్పుడు అంటే ఇప్పుడు టైం లేదు, మళ్ళీ తర్వాత ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు. వెరీ గుడ్. ఆవిడ దగ్గర అతిపెద్ద బ్రహ్మాస్త్రం ఉందండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైటిల్ పుల్లల పార్వతి. సాధారణంగా పుల్లల పార్వతి పుల్లలు పెట్టేవాళ్ళు. సో మనం రివర్స్ లో వద్దాం. ఎవరు పెదరాయుడు అంటే ఎవరు తీర్పులు ఇస్తూ ఉంటారు? మమ్మీ. సరే, ఈవిడ తీర్పులు ఇస్తారు, పుల్లలు ఎవరు పెడతారు? పెద్ద పిన్ని. సరిపోయారు సిస్టర్స్ ఇద్దరు. అంటే ఆవిడ ఆల్రెడీ అయిపోయారు ఇందాక బ్యాచ్ లో. ఒకవేళ ఆవిడ కాకపోతే పెద్దమ్మ. పెద్దమ్మే. పాప ఆవిడ చూడండి, ఆవిడ అసలు ఎంత అమాయకురాల్లో ఉన్నారు. మీరు అలా అంటారేంటి? అది ఈ టైటిల్స్ కి పాపం ఆవిడనే ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు? మా ఇంటికి పెద్ద తను, అందుకని పెద్దరాయుడు టైప్. ఆవిడ అందరిని ఇరికిస్తూ ఉంటారు. అందరు ఎవరైనా తన మాట వినాల్సింది. ఎవరికి తెలియపోయినా పర్లేదు, ఆవిడ తెలిస్తే మాత్రం ప్రాబ్లం, ఏ విషయమైనా. అవును, అంతేనా? అంతే. వెరీ స్వీట్ అమ్మా, సూపర్. లెట్స్ సీ లాస్ట్ టైటిల్. నోటి దూల నాంచారి. యంగ్ బ్యాచ్ లో దొరికిపోయే వాళ్ళు ఎవరు? అర్జున్. పాప బానే దొరుకుంటాడు ఆయన. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థం. అర్జున్, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఎక్కువగా దొరికిపోతూ ఉంటారా? చాలా సార్. అంటే ఏం చెప్పాలో తెలియదు, అమాయకుడు అనమాట మీరు. అమాయకుడు కాదా? సమ్ టైమ్స్ అమాయకుడు. మేజర్ గా ఎలాంటి విషయాల్లో దొరికిపోతారు? పెళ్ళైందా మీకు? ఓ, గర్ల్ ఫ్రెండ్ విషయంలో దొరికిపోతాం. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఇంట్లో తెలుసా? లేదు, గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. అలాగే చెప్పారా? ఓకే ఓకే. సో చెప్పండి, ఏ విషయాలు ఎక్కువ దొరుకుతారు? ఎక్కువ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళినప్పుడు అప్పుడు దొరికిపోతాయి. ఇంట్లో దొరికిపోతారు. ఏ టికెట్ జేబులో పెట్టుకొస్తున్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో చాలా చక్కగా ఎంతో సరదాగా మేము ఇచ్చిన టైటిల్స్ అన్నిటినీ మీ ఇంట్లో వాళ్ళందరికి ఇచ్చారు. వెరీ గుడ్, సో స్వీట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ఇప్పుడు మీ ఇద్దరు 3-4 months అవుతుంది కలిసి. సో గిఫ్ట్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకున్నారా? లేదు, ఇంకా లేదు. మా సమక్షంలో మేమైతే మీ ఇద్దరి కోసం పెద్ద గిఫ్ట్ కొన్నాం, చాలా పెద్దది అసలు. అది ఉజ్బెకిస్తాన్ నుంచి సైకిల్ మీద వస్తాం. సో ఏ నిమిషాలైనా డెలివరీ అవ్వచ్చు, వచ్చేస్తుంది. ఇవాళ అని చెప్పాడు వాడు డేట్ యాక్చువల్గా అయితే. సో ఆ గిఫ్ట్ ని వీళ్ళ చేతుల మీద కానీ వీళ్ళ చేతుల మీద కానీ మీకు అందించాలి. ఓకే, రెడీయా? ఎవరి చేత అందిద్దాం ఆ గిఫ్ట్ ని వీళ్ళకి? ఆ గిఫ్ట్ ని నాతో పాటు వాళ్ళకి ఇచ్చేది ఎవరు? ప్రతి ఎపిసోడ్ లో ఉండేదిలే. ఓ పని చేద్దాం, 2 టీంల వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు కలిపి ఒక గేమ్ పెడతాం. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్ ఇద్దాం. ఓకే, ఈ ఆట ఆడడానికి మీ టీం నుంచి నాకు 3 couples కావాలి, ఇట్ సైడ్ నుంచి 3 couples కావాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి 3 couples, ఇట్ సైడ్ నుంచి 3 couples వచ్చారు. చాలా ఈజీ గేమ్ అండి ఇది వినడానికి. సో మీ పార్ట్నర్ ని మీరు ఉప్పు బస్తా ఎక్కించుకుంటారు అండ్ మీ హస్బెండ్ నోట్లో గరిటె ఉంటుంది, ఆ గరిటె మీద బాల్ పెడతారు. జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ బొచ్చు దాకా వెళ్ళిన తర్వాత ఆయన నోట్లో ఉన్న గరిటెలోంచి ఆ బాల్ని అందులో వేసేస్తారు. ఒకవేళ కనుక బాల్ మధ్యదారిలో పడిపోతే హ్యాపీగా మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. ఓకేనమ్మా? కింద పడింది ఏరుకోకండి, కష్టం. ఎందుకంటే మీరు ఒంగునే లోపల పాప మీ పార్ట్నర్ కూడా కింద పడతారు. వెరీ గుడ్. దెబ్బకి 6 pack వచ్చేస్తుంది నాకు తెలిసి గ్యారంటీగా. రెడీయా? రెడీ, గరిటెలు తీసుకోండి. పొజిషన్స్ 3. రెడీ, 3, 2, 1, go.
వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు పార్ట్నర్స్ రివర్స్ అవుతారు. రివెంజ్ రివెంజ్ రివెంజ్. ఎస్ ఎస్. వద్దా కాదా? అంటే ఇప్పటి వరకు భర్త పాపం మోసారు, ఇప్పుడు భార్య ముందుకు వస్తారు, భర్త ఉపవాసే. భర్త అన్నప్పుడు భరించాలి కదా, భర్త అన్నప్పుడు భరించాలి కదా. కరెక్టే అమ్మా పాపం. తర్వాత నెల రోజులు భరించే వారినే భర్త అంటారు, భరించే వాళ్ళనే భర్త అంటారు, బాధించే వాళ్ళని భార్య అంటారు. ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దు రామా. చాలా బాగా ఆడారు రెండు టీంలు, అండ్ చాలా వెరైటీగా కూడా ఆడారు, అండ్ చాలా ఫాస్ట్ గా. వీళ్ళు కొంతమంది అయితే మధ్యదారులు ఆగి ఒకసారి బాల్ తీసి ఓకే అని అందులో వేసేది. ఇందులో అయితే ఆగో ఆ లాస్ట్ పేరు, ఆహా, వాళ్ళు మామూలు స్మార్ట్ కాదండి. ఆవిడ గరిట్లో బాల్ పెట్టింది, పడిపోద్దేమో దాన్ని పట్టుకుని తీసుకొస్తారు ఆవిడ. ఆయన ఇంకా అద్భుతం, ఆయన గరిటతో సహా అందులో వేస్తున్నారు. అండ్ గురువు గారు అయితే ఫస్ట్ బాల్ వేసిన తర్వాత గేమ్ అయిపోయింది, ఒకటి వేసేసి గేమ్ అయిపోయింది అనుకుని వావ్ వండర్ఫుల్ భలే ఆడాం కదా మన ఇద్దరం అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు టైం అయిపోతుంటే. సో ఇద్దరి టబ్స్ లో స్కోర్ కౌంట్ చేద్దాం, ఎవరు విన్నర్స్ తెలుస్తుంది. రైట్, 2 4 6 8 12 14 16 16. సో ఇట్ సైడ్ 16. 2 4 6 8 10 12 14 16 20. ఈ రౌండ్ విన్నర్స్ మగపల్లి వారు విత్ 20 పాయింట్స్. మగపల్లి వారి చేతుల మీదుగా ఆ గిఫ్ట్ అందజేస్తారు. వెనక వాళ్ళు మామ అనుకుంటే ఇచ్చేయమ్మా గిఫ్ట్. తీసుకోండి తీసుకోండి. అందుకున్న గిఫ్ట్ తీసుకోండి, మీ అందే తీసుకుని వీళ్ళ చేతికి ఇచ్చాను, వీళ్ళు పట్టుకుంటారు. మీరే ఇచ్చారు, బరువుగా ఉంటుందని వాళ్ళ చేతికి ఇచ్చారనమాట. అంతే అంతే, బట్ వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ. సో వేడుకంటున్నాం, వేడుకంటే ఆట పాట ఓకే, కానీ పాట ఎక్కడా, పాట ఇప్పటివరకు నాకు కనపడలేదు. కాబట్టి గ్యారంటీగా గానా బజానా ఉండాలి. మీలో అద్భుతమైన సింగర్లు ఉన్నారు, అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు, నాకు ఆ విషయం అర్థమైపోతుంది. సో మీరందరు రెడీయా? ఓకే, లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, సో మీ గ్యాంగులు రెండు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రూల్స్ ఏంటంటే మీకు ముందు ఆడియో క్లిప్ వినపడుతుంది. ఆ ఆడియో క్లిప్ వినగానే విజిల్ ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ పాడే ఛాన్స్ ఉంటుంది. ఎవరు వేశారనేది నేను చెప్తాను, అప్పటివరకు మీరు పాట లీక్ చేయదు. కరెక్ట్ సాంగ్ పాడితే 1 పాయింట్ ఉంటుంది, అండ్ ఒకవేళ రాంగ్ పాట పాడినా పాడకపోయినా అపోజిషన్ టీమ్ కి పాస్ అయిపోతుంది. రైట్, అండ్ పాడని టీమ్ కి టాస్క్ కూడా ఉంటుంది. సో ఇందులో ఇవాళ మీకు ఇవాళ వెరైటీ ఏంటంటే పాట స్టార్టింగ్, ఆ స్టార్టింగ్ బిట్ ఆఫ్ అ సాంగ్ ని మాత్రం మీకు వినిపిస్తారు. ఒరిజినల్ సాంగ్ ఏంటి అనేది మీరు గెస్ చేయాలి. రెడీయా? ప్రదీప్ గారు, ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నేను మా వారి కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. దట్స్ బ్యూటిఫుల్, కమ్ ఆన్ ప్లీజ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. ఆవిడంత చక్కగా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ పాడుతున్నప్పుడు మీరందరూ బాబా నువ్వమ్మా. पहली नजर में कैसा जादू कर दिया, तेरापन बेटा है मेरा जिया. Thank you. హిందీలో పాడారు, తెలుగులో అందరికి అర్థమయ్యేలా చెప్తాను సార్. ఫస్ట్ లైన్ చెప్పండి సార్. पहली नजर में, పెహలి మొదటి నజర్ మే, చూపు, మొదటి చూపులో कैसा जादू कर दिया,
ఏం మాయ చేసావే? ఈ సినిమా కూడా చూసా. తేరా పన్ బేటా హై మేరా జియా. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నేను బయట ఉన్నాను రోడ్డు మీద. తేరా పన్ బయట నాకు అవన్నీ రావు సార్, వదిలేదు సార్. ఎందుకు వదిలి కూడా ఇంక ఇక్కడి నుంచి మీ టైం బాగుంటుందని చెప్తున్నారు సార్ ఆవిడ. నేను వచ్చానుగా. ఆయన అన్నట్టే సమయం లేదు మిత్రమా. రూల్స్ అన్ని అర్థమైపోయాయి కాబట్టి మీకు ఫస్ట్ సాంగ్ వినడానికి రెడీగా ఉన్నారా? రెడీ, హియర్ వి గో. ఫస్ట్ సాంగ్. మగ పెళ్లివారు. బంబోలే ఉన్నది పోరి బొంబాటుకుంది రానారి. ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్తూ. ఇక్కడ బంబోలే ఉన్నదిర పోరి బంబాటుకుంది రానారి. లడ్డోలే ఉన్నదిర పోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడి పడ్డది మిస్తూ. దీని నవ్వుతుంటే వెలిగా వేస్తూ. నడుమని చూస్తే నాయగడ పాల్చు. చచ్చిపోతా నేను పోతా, వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోతా. ఏం పేరు నాన్న? వర్షిత్. నీ పేరు కదా, అమ్మాయి పేరు. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఓ వెరీ గుడ్, సూపర్. ఆమె కూడా సేమ్ క్లాసా? బంబోలే ఉన్నది పోరి అన్నావు కదా. నాకంటే పెద్ద సాంగ్ లో. ఓ సాంగ్ లో నమ్మని కవర్ చేసావా? ఓకే, బాగా చదువుతూ ఉంటావా నువ్వు? ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ హిందీ. ఇవి మాత్రం ఆలోచిస్తావు, అది మాత్రం పాట బంబోలే లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. బొమ్మోలే ఉన్నదిరా పోరి బంబాటుకుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు. దీని నవ్వుతోనే ఎలిగిపోయు ఎస్సు. నడుమును చూస్తే ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా పల్లెళ్ళిపోతా. పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా. చాలా బాగా డాన్స్ చేశారు నాన్న మీరిద్దరు. ఆయన ఒకసారి అయితే క్లీన్ కూడా చేశారు ఫ్లోర్. బట్ వీళ్ళిద్దరు మాత్రం నిజంగా హీరోయిన్ లాగే. Thank you darling, thank you so much. So it said 1 point వచ్చింది. Well played. Second song. పరుగులే తీసేసే చిన్నది నవ్వుతూ నా మనసు దోచేసింది. ఆహా ఓహో. ఒరిజినల్ సాంగ్ ఏంటి? నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక. గాజులేమో గల్లుమంటే మోజులేమో లేవబట్టే. సిట్టినముడు చెమట పట్టెనే. హేప్ చేనేత పంచగట్టిన ఓ నాయక. సంకురాత్రి పుంజు వేర్రా ఓ నాయక. మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె. ఎర్రతుండు ఈల కొట్టెనే. అహవయ్యారం బుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏరుకుంటే 7 వింతలో. నువ్వలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపుతావు. నీ సంగతి నాకు తెలుసురో. ఓరి దేవుడో ఓరి దేవుడో ఏం పిల్లది ఎంత మాట అన్నది. అసలు ఇంత చక్కగా ఇప్పటివరకు ఎవరు పాట పాడలేదని మొత్తం పాట పాడేశారు మీరు. సూపర్. సో ఇట్ said 1 point. It said 1 point. Ready? Next song. మగ పెళ్లివారు. Five, 4, 3, 2, 1. టైమ్ అప్. ఒకవేళ వీళ్ళు పాడతారులే చూద్దాం.
ఓకే, పాయింట్ అయితే ఎవరికి రాదు. మ్యూజిక్. సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. తంజావూరు ఫస్ట్ విజిలేసి పాట పాడంది వీళ్ళు కాబట్టి టాస్క్ ఈ టీం కు ఉంటుంది. ఇప్పుడు సో మీ టీమ్ లో ఎవరితో డాన్స్ చేద్దాం? గురువు గారు, తమ్ముడు గారు రండి. తమ్ముడు గారు రండి. ఇలా మోకాలు పట్టుకోండి. మోకాలు పట్టునే ఉంటారు. పాట వస్తుంది. ఈ పాటకి మీరు డాన్స్ చేస్తారు కానీ మోకాలు వదలరు. వెరీ గుడ్. నేను ఏదో వెతుకుతున్నాను అనుకున్నాను. వెల్ డన్, థ్యాంక్ యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు టీంలకి 1-1 పాయింట్ వచ్చింది. అండ్ థర్డ్ సాంగ్ ఎవరు పాడలేదు. లెట్స్ సీ ఫోర్త్ సాంగ్. ఆడపిల్లి వారు. అతిలోక సుందరి అతిలోక సుందరి తొలి చూపుకే నిన్ను మర్చిపోయేనే మరి ఉన్నదొక్క ఊపిరి గుండెనంత మాటరి కొట్టుకున్నదే. సాంగ్ అయితే కరెక్ట్. సుందరి అతిలోక సుందరి అతిలోక సుందరి రావమ్మ సుహాసిని. రైట్ ఆన్సర్, 1 పాయింట్. ఆడపల్లి వారి స్కోర్ 2 పాయింట్స్, మగపల్లి వారు 1 పాయింట్. ఓకే, నెక్స్ట్ సాంగ్. ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసే నా వనపు పాట. ఆడపల్లి వారు. డేసి 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 గర్ల్ డేసి 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 గర్ల్ శారీలో అచ్చంగా శ్రీదేవిరా ఓనిలో అచ్చంగా మధుబాలలా డేసి 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 గర్ల్ డేసి 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 గర్ల్. మీరు పాడిన పాట రైట్ ఆన్సర్. సో రండి అమ్మా, మొత్తం మీ ముగ్గురు అందరు రండి, ఇక్కడ రండి. చాలా చక్కగా పాట పాడదాం అనుకున్నారు. 3-4 పాటలు నేను చూస్తున్నాను. మీరు ఓన్లీ ఎక్స్ప్రెషన్ తో కవర్. ఆడినారు ఈ లోపల మిగతా వాళ్ళు పాడేస్తారు, మీరు క్లాప్స్ కొడుతున్నారు. తప్పించుకుందాం అని చూస్తున్నారు, నాకు అర్థమైంది. మీ పేరు? సాత్విక. సాత్విక. ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఇయర్. 10th? ఇంటర్. ఇంటరా? ఓకే ఓకే. బాగా చదువుతారు మీరు? మీడియం. మీడియం. సగం క్లాస్ నిద్రపోతూ ఉంటారు అయితే. నేను లో అంటే మొత్తం క్లాస్ నిద్రపోతూ ఉంటాను అనమాట. 11 ఎక్కువ చెప్పమ్మా. 11 1 11 11 2 22 11 3 33 11 4 44 11 5 55 11 6 66. 13 ఎక్కువ చెప్పమ్మా. ఈవిడికి మైకి ఒకసారి అన్న అవుతుంది ఈవిడ. 16 ఎక్కువ చెప్పమ్మా. 16 1 16 16 10 160. నాన్నగారికి ఆస్తుందమ్మా. ఈ మాత్రం తెలివితేటలతో డిగ్రీ పాస్ అవ్వాలంటే ఉండాలి. అయిపోతుంది ఇంకో 3 months లా. ఓ 4th టైం రాస్తున్నారు అయితే. వెరీ గుడ్. ఫస్ట్ టైం మీలా కాదు, నాలాగా ఇంకా రాయలే కదా. ప్రాబ్లం లేదు. ఇటు సైడ్ ఇంకా ఆనందంగా ఉన్నారు వీళ్ళు. వీడి గ్యారంటీ మళ్ళీ మ్యాథ్స్ గురించి అడగరు అని వాళ్ళకి బాగా తెలుసు. సినిమాలు బాగా చూస్తారమ్మా? లైట్ గా. లైట్ గా అంటే ఇంటర్వెల్ వచ్చేస్తారేంటి? టీవీ బాగా చూస్తారా? వెరీ గుడ్. వంట ఎవరు చేస్తుంటారు? అత్తయ్య. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. ఆయన ఎవరు? మీకు ఎవరు ఫేవరెట్ హీరో లేరా? ప్రదీపే. నేను ఇలాంటి బిస్కెట్లు చాలా విన్నాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ అలా అని చెప్పి వదిలేస్తామా డాన్స్ చేయకుండా? ఓకే, సాంగ్. సారీలో అచ్చంగా సావిత్రిలా పరికి నీవో నీలో పరిణితిలా
మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా మంజాల వచ్చేసి నా మనసు తెప్పేసి దర్జాగా లాగేసుకున్నదిలే కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే హాఫ్ గేమ్ అయిపోతుంది ఆల్మోస్ట్. విజిల్ కొంత త్వరగా వేయండి, తర్వాత ఇష్టం నేను చూసుకుంటా. నెక్స్ట్ సాంగ్. మగ పెళ్లివారు. రాఖీ 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 నా కవాసాకి గురి పెడుతుంది కన్నె తుపాకీ లడ్కీ 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 నా ఆంధ్ర లడ్కీ దూసుకొస్తున్నావే నా గుండెల్లోకి. రైట్ ఆన్సర్, 1 point. ఇట్స్ 8 స్కోర్ 2, ఇట్స్ 8 స్కోర్ 3. మీకు ఎవరికైనా టాస్క్ ఇవ్వాలనిపిస్తుందా? మీకు డైలాగులు చెప్పిస్తారు వాళ్ళ చేత? పవర్ఫుల్. ఎవరికి ఇస్తున్నారు? పెళ్లి కూతురికి. పెళ్లి కూతురు గారు రండి, ఇక్కడ రండి. మీకు పెళ్లి కొడుకు గారు టాస్క్ ఇస్తున్నారు. ఇటు రండి. పాళ్ళే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చూడు. వీరశంకర్ రెడ్డి. మ్యూజిక్ మీరు ఇస్తారా? నేను బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. యాక్షన్. రే వీరశంకర్ రెడ్డి, ముక్కే కదా అని పీక కోస్తా. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే హోల్ ఏపీ వణుకుద్ది. అది మా ఆయన అంటాడు. ఈయనకు బాగా సెట్ అయ్యే డైలాగ్ ఒకటి ఉంది. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీ నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ ఉండదు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేమన్నా పని చేసినా ఆలోచించినా నైట్ కి ఫుడ్ ఉండదు. ఆయనకి ఇది సినిమా డైలాగ్ లేదు, ఒరిజినల్ డైలాగ్ లాగా ఉంది. ఇది సినిమా డైలాగ్ లేదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అవును, టాస్క్ ఎవరికి ఇచ్చారు? It's 8 score 2, it's 8 score 3. 6 songs అయిపోయాయి. Waiting for the 7th song. మగ పెళ్లివారు. అల్లో నేరేడో. నెక్స్ట్ డియో డియో డిసక 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 డిసక. చూపులకు రేటు, నీ మాటలకు రేటు. డియో డియో డిసక 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 డిసక. అదిగా స్టార్టింగ్, సాంగ్ స్టార్టింగ్. అల్లో నేరేడో అల్లో నేరేడో సూపులకు రేటు. డియో డియో డిసక 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 డిసక. వాళ్ళు ఇంతకంటే బెటర్ గా పాడితే పాయింట్ అట్ వెళ్ళిపోతుంది. లెట్స్ సీ. అలోనే రేడు అచంక్ర కళ్ళు డియో డియో డిసక 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 డిసక. 1 point. So it's 8 score 3. It's 8 score 3. Last and final song. Here we go. ఎవడు కొట్టే దిమ్మ తిరిగేని మైండ్ బ్లాక్ అయిపోదా. అది ఆల్రెడీ వచ్చింది. జిల్ జిల్ జింగ్ జిగాంగ్. అవన్నీ ఓకే మా మ్యూజిక్ లో అవసరం లేదు, పాటగా. ఓకే, ఇట్ సైడ్. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసకొచ్చా, చైనా సిల్క్ వాచే తెచ్చా, పంచే తెచ్చా, చెన్నై సిల్క్ పంచే తెచ్చా. ఓకే, రైట్ ఆన్సర్, 1 point. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా, ఉంగరాలే తెచ్చా, ఇది పట్టుకు నీకు చెయ్యందించా, ముద్దున్నదే
అండ్ అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మా తరఫు నుంచి కూడా చిన్న కానుకలు. సో మీ పెద్దవాళ్ళతో సహా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. ఎలా అనిపించింది మా రారండో వేడికి చేద్దాం? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ మేడం గారు. చాలా చాలా బాగుంది షో. అందరినీ గెట్ టుగెదర్ లాగా, ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా చాలా బాగుంది. అందరూ చాలా ఎంజాయ్ చేశారు, మేమిద్దరమే కాకుండా. యా దట్స్ బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ అందరికి. బట్ సో స్వీట్, అందరూ ఇక్కడికి వచ్చారు వీళ్ళని సపోర్ట్ చేయడానికి. ఒక మెమరబుల్ డే అందించారు మీరు అందరు కలిసి. సో ఇలాగే రెండు కుటుంబాలని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.